అందరికీ నమస్తే. మనం ఈరోజు శక్తి సూత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. యూనివర్సల్ లాస్ ఆఫ్ ఎనర్జీస్ అంటాం. నేను మీ సిద్ధ వెంకట్. ఈరోజు చాలా అద్భుతమైన ఒక అంశం గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది ఎంత మన జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందంటే మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మీ జీవితంలో తక్షణం ఇన్స్టంట్ ఎనర్జీని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో ఎనర్జీ లాస్ అంటే ఏమిటి అంటే మనము ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. శక్తి అనేది ఎవ్రీథింగ్ ఇది ఎనర్జీ. మీరు నేను ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీనే, ప్రకంపనలే. మరి సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు, క్వాంటం లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈ ఈ విషయం మనకు అవగతం అవుతుంది. అంటే స్థూలంగా చూసినప్పుడు మనకి అర్థం కాదు. మనం శక్తిలాగా కనిపించం, పదార్థాలాగా కనిపిస్తాం. కానీ క్వాంటం ఫిజిక్స్ ఏం చెప్తుంది? దేర్ ఇస్ నో మ్యాటర్ అంటుంది. పదార్థం అనేది లేదు, అంతా శక్తి అని చెప్తుంది. మనం శక్తి అయినప్పుడు మరి మనం దేని గురించి తెలుసుకోవాలి? శక్తి గురించి తెలుసుకోవాలి. సో శక్తి యొక్క సూత్రాల గురించి తెలుసుకోవాలి. ఆ శక్తి సూత్రాలను తెలుసుకునే ఈ రోజు మనం ఈ ఈ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఒక్కటి ఉందో, ఆ శక్తి సూత్రాలను మీకు వివరిస్తుంది స్పష్టంగా, అద్భుతంగా, బ్రహ్మాండంగా. సరే, ఇప్పుడు మనం మొట్టమొదటి శక్తి సూత్రం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటి శక్తి సూత్రం ఏమిటంటే ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నవ్ అండ్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని మనకు తెలుసు. సో మరి శక్తి అనేది ఇక్కడే ఈ క్షణంలోనే అందుబాటులో ఉంటుంది. మరి ఎంత అందుబాటులో ఉంటుందంటే అనంతంగా అందుబాటులో ఉంటుంది. అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫైనైట్. మరి అది ఎక్కడ ఉంది? శక్తి అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే ఈ క్షణంలోనే ఉంది. నవ్ అండ్ హియర్, ఇప్పుడే ఇక్కడే. ఇది మొట్టమొదటి నియమం. అంటే నవ్ అండ్ హియర్, ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నవ్ అండ్ హియర్ ఇన్ఫైనైట్లీ. అనంతంగా ఉంది, అందుబాటులో ఉంది అనేది మొట్టమొదటి సూత్రం. నిజం కదా? మీరు ఒక్కసారి గమనించండి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే శక్తి సూత్రం అనేది నిజం అనిపిస్తుంది. ఎందుకో చెప్తాను. మనకి శక్తి ఎప్పుడు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే ఇక్కడే అందుబాటులో ఉంటుంది. మనము మనకి నచ్చిన పని చేసినప్పుడు బాగా ఎనర్జీని ఫీల్ అవుతాం, శక్తిని ఫీల్ అవుతాం. మనకి బాగా మనసుకి ఇష్టమైన వ్యక్తితోటి మాట్లాడేటప్పుడు చాలా ఆనందాన్ని, శక్తిని ఫీల్ అవుతాం. అండ్ మనకి సడన్ గా మన చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు, మనం సరే బాధలో ఉన్నప్పటికీ కూడా మన చిన్ననాటి స్నేహితుల్ని కలిసినప్పుడు వెంటనే మనకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అంటే అప్పటి వరకు కొంచెం అలసట ఉంది, బాధ ఉంది, లేకపోతే ఏదో బరువుగా అనిపిస్తూ ఉంది. కానీ చిన్ననాటి స్నేహితులు మనకి చాలా చాలా మిత్రులు. అంటే చిన్న వయసులో మనము చాలా ఆప్యాయంగా, ఆనందంగా ఉన్న ఆ మిత్రుడు కలవంగలోనే మన లోపల ఒక రకమైన వైబ్రేషన్, ఒక రకమైన ఆనందం కలుగుతుంది. మరి అప్పటికప్పుడు ఎలా వచ్చింది? అప్పటి వరకు బాధగా ఉన్నది, అప్పటి వరకు కొంచెం ఆహ్, అలసటగా ఉన్న మనసు కాస్త అప్పటికప్పుడే శక్తిని ఎలా తెచ్చుకుంది అంటే ఫస్ట్ సీక్రెట్ ఏం లేదు. శక్తి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కానీ మనము దాన్ని గ్రహించగలిగే స్థితిలో మనం లేము. దీన్ని అర్థం చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు దీన్ని డీటెయిల్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో రమ్య అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళయింది. ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్‌వేరు. అతను చాలా బిజీగా ఉండేవాడు. అయితే మొదట్లో ఆమె కొత్తగా హైదరాబాద్ రావటం వల్ల, వాళ్ళ పేరెంట్స్‌ని మిస్ అవ్వటం వల్లనో ఏమో సరే లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంది. వాళ్ళ హస్బెండ్ ప్రాజెక్ట్‌ల పని మీద బిజీగా ఉండటం వల్ల ఈ అమ్మాయిలో ఇంకాస్త నిరాశ ఎక్కువైంది. ఈమె ఎవరికీ చెప్పుకోలేకపోతూ ఉంది. సరే, ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు ఉంటున్నాయి గానీ ఆమె లోపల ఉన్న బాధను ఎవరు తీర్చలేకపోతున్నారు. సో 10 రోజులయింది. ఆమె దాదాపు నిరాశలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు తన ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలైన కావ్య ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేయంగానే ఈమెలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది.
వచ్చి ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అనేసి మాట్లాడుకునే క్రమంలో వీళ్ళిద్దరు కూడా దగ్గర అంటే ఒకే కాలనీలో ఉంటున్నట్లు వీళ్ళిద్దరికి ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం ద్వారా తెలిసింది. ఆమెకు ఉత్సాహం మరింత పెరిగింది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఆ రోజంతా కూడా బయట వెళ్ళారు. ఏదో హోటల్లో కలుసుకున్నారు, తిన్నారు, మంచి మంచి కబుర్లు చెప్పుకున్నారు. ఆ అమ్మాయిలో ఉన్న ఆ లోన్లీనెస్, ఆ బాధ, నిరాశ మొత్తం పోయింది. ఈ రోజు ఎందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. సో 10 రోజుల నుంచి జాగ్రత్తగా వినండి. 10 రోజుల నుంచి మనకి ఆ అమ్మాయిలో ఉన్న బాధ, లోన్లీనెస్, నిరాశ, నిస్పృహ అనేది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయగానే ఎలా పోయింది? ఆమె లోపలికి ఆనందము, సంతోషం, ఉత్సాహం ఎలా వచ్చాయి? కొత్త ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింపుల్. కొంత ఎనర్జీ వచ్చిందంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి మధ్య ఉన్న గాఢమైన అన్కండిషన్ లవ్. అంటే చిన్న వయసులో వీళ్ళిద్దరు ఉండటం వల్ల వీళ్ళ మధ్యన అన్కండిషన్ లవ్ అంటే ప్రేమ ఉంది వీళ్ళకి. షరతులు లేని ప్రేమ ఉంది. ఆ షరతులు లేని ప్రేమ వలన, షరతులు లేని స్నేహం వల్ల వీళ్ళు ఆ అమ్మాయికి కొత్త ఎనర్జీ వచ్చింది. సో మనం కూడా అంతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ క్షణంలో ఆ అమ్మాయి ఎలా యాక్టివ్ అయిందంటే అన్కండిషనల్ లెవెల్. ఎప్పుడైతే మనకి హయ్యర్ ఎనర్జీ అంటాం. అంటే ప్రేమ, విశ్వాసము, పారవశ్య స్థితి, ఆనంద స్థితి ఇవన్నీ కూడా హయ్యర్ ఎనర్జీస్. ఆనందం ఇవన్నీ. సో ఎప్పుడైతే మనకి హయ్యర్ ఎనర్జీస్ తోటి మనం కనెక్ట్ అయ్యాము అంటే ఇప్పుడు ఈ కావ్య అనే అమ్మాయి అన్కండిషనల్ లవ్ గానే మనం చూడాలి. ఫ్రెండ్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటి? అన్కండిషనల్. సో ఇలా అర్థం చేసుకుంటే శక్తి అనేది ఇప్పుడే ఈ క్షణమే అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనము దుఃఖంతోటో, నిరాశతోటో, బాధతోటో, భయంతోటో, లేకపోతే అపరాధ భావనతోటో, అవమాన భావంతోటో మనం ఆ శక్తిని అందుబాటులోకి తెచ్చుకోలేకపోతున్నాం. అంటే అనంతంగా అంతటా ఉన్న శక్తి మన లోపలికి ఎందుకు స్వీకరించలేకపోతున్నామంటే మన యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన లోపల ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే అవి మనం బాధతో ఉన్నాము, భయంతో ఉన్నాం కాబట్టి శక్తి అనేది అందుబాటులోకి రావట్లేదు. ఇది మొట్టమొదటి సూత్రం అండి. ఎనర్జీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే అందుబాటులో ఉంటుంది. ఈ క్షణమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడే అందుబాటులో ఉంటుంది. మీరు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నారా లేదా? లేదా మీరు హైర్ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయి ఉన్నారా లేదా? అన్నది చాలా ముఖ్యం. రైట్. రెండో నియమం వచ్చేసరికి ఇప్పుడు మనం అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ అనేది ఇన్ఫైనైట్ అనుకున్నాము. నవ్ అండ్ హియర్ అన్నాం. అవునా? ఇక్కడే ఈ క్షణమే ఉందని చెప్పాం. అయితే మరి ఎంత అందుబాటులోకి వస్తుంది? ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత వరకు అందుబాటులోకి వస్తుంది అన్నది మీ యొక్క గుణాన్ని బట్టి యువర్ క్యారెక్టర్ డిసైడ్స్. సో ఇది రెండో సూత్రం వచ్చేసరికి ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యువర్ క్యారెక్టర్, యువర్ క్వాలిటీస్. అంటే మీ గుణాలను, మీ లక్షణాలని, మీ యొక్క అలవాట్లను బేస్ చేసుకొని, మీ యొక్క స్థితిని బేస్ చేసుకొని చేసి అది అందుబాటులోకి వస్తుంది. మీరు ప్రేమతో ఉన్నప్పుడు, మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు బాధతో ఉన్నప్పుడు, మీరు భయంతో ఉన్నప్పుడు, మీరు దుర్గుణాలతో అసూయతో ఉన్నప్పుడు ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ తక్కువగా ఉంది. అంటే శక్తి ఎప్పుడూ ఉంది, అంతటా ఉంది, ఇక్కడే ఇప్పుడే ఉంది. కానీ మరి మనకెందుకు అందుబాటులో రావట్లేదు? ఎస్, ఒక వ్యక్తి అసూయతో రగిలిపోతున్నాడు, ఒక వ్యక్తి కోపంతో ఉన్నాడు, ఒక వ్యక్తి లోపల ద్వేషంతో ఉన్నాడు. కాబట్టి అనంతమైన శక్తి ఏదైతే ఉందో, అనంతంగా ఉన్న దైవ శక్తి ఏదైతే ఉందో అది మన లోపలికి రావట్లేదు. ఎందుకంటే నువ్వు బ్లాక్ చేసావు కదా. దేనితోటి బ్లాక్ చేసావు? కోపంతో బ్లాక్ చేసావు. అవునా? సో ఈ కోపంతో బ్లాక్ చేయడం వలన లేకపోతే నీ లోపల ఉన్న అసూయతో బ్లాక్ చేయడం వల్ల ఆ శక్తి అనేది నీకు అందుబాటులోకి రావట్లేదు. సరే, నెక్స్ట్ వీడియోలో సో ఎంత పర్సంటేజ్ అంటే ఎంత శాతం మనకు అందుబాటులోకి వస్తుంది, ఏ గుణం వలన అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో మీ యొక్క క్యారెక్టర్ అంటే మీ యొక్క గుణాలు అనేవి, మీ యొక్క అలవాట్లు అనేవి, మీ యొక్క ఫీలింగ్స్ అనేవి, మీ యొక్క మైండ్ సెట్ అంటే మీ యొక్క స్థితి అనేది అందుబాటులోకి ఉండే శక్తిని డిసైడ్ చేస్తుంది. మీరు ప్రేమతో ఉన్నప్పుడు ఎక్కువ శక్తి అందుబాటులో ఉంటుంది. మీరు భయంతో ఉన్నప్పుడు తక్కువ శక్తి అందుబాటులో ఉంటుంది. మీరు అపరాధ భావంతో ఉన్నప్పుడు తక్కువ శక్తి అందుబాటులో ఉంటుంది. మీరు ఆనందంతో ఉన్నప్పుడు ఎక్కువ శక్తి అందుబాటులో ఉంటుంది. సో యువర్ క్యారెక్టర్, యువర్ క్వాలిటీస్ అండ్ యువర్ సో మెంటల్ స్టేటస్, దాని స్థితి ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీ యొక్క శక్తిని ఎంత వరకు మీరు గ్రహించగలుగుతారు అన్నది మాత్రం డిసైడ్ చేస్తుంది. రైట్. సో ఇదండి
అండ్ నేను ఇంతకు చెప్పాను కదా, కావ్య రమ్య గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు రమ్యకి అప్పటికప్పుడే శక్తి ఎలా వచ్చిందంటే, ఈ కావ్య అనే ఆవిడ ఆ అమ్మాయి అన్కండిషనల్ లవ్ రూపంలో వచ్చింది. మరి వాళ్ళు అత్తగారు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఫోన్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు ఉత్సాహం రాలేదంటే, సో ఈఎంఐ దగ్గర ఉన్న ఆ షరతులు లేని ప్రేమ ఆమెకు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర దొరకలేదు కాబట్టి, ఆ స్నేహం ఏదైతే ఉందో, గాఢానుబంధం ఏదైతే ఉందో వాళ్ళకి దొరకలేదు కాబట్టి ఆమె సంతోషంగా లేదండి. రైట్. సో ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ నవ్ అండ్ హియర్. అండ్ ఎనర్జీ అనేది అనంతంగా ఉంటుంది, అంతటా ఉంటుంది, ఇక్కడే ఇప్పుడే ఉంటుంది. రైట్. తర్వాత ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ యువర్ క్యారెక్టర్, యువర్ వాల్యూస్ అండ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. మీ యొక్క స్థితిని, మీ యొక్క గుణాలని, మీ యొక్క అలవాటును బేస్ చేసుకుని అయితే మీరు ఇప్పుడు ఏ ఫీలింగ్స్ తో ఉన్నారు అన్నది డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడే మీరు చాలా ఆనందంగా ఉంటామని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు మీకు శక్తి అందుబాటులోకి వస్తుంది. మీకు శక్తి అందుబాటు. రైట్. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే ఇప్పుడే అందుబాటులోకి వస్తుంది శక్తి. కానీ మీరు సంసిద్ధతను వ్యక్తం చేయాలి. మీరు రెడీ అయి ఉండాలి. అంటే నేను సంసిద్ధంగా ఉన్నాను, ఎస్ నేను ఆనందంతో ఉంటాను, నేను ప్రేమతో ఉంటాను, నేను విశ్వాసంతో ఉంటాను, నేను పారవశ్య భావంతో ఉంటాను, నేను సత్యంతో ఉంటాను. ఓకేనా. ఈ ఈ యొక్క భావాలు మీలో కలిగినప్పుడు మీకు శక్తి అనేది ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. ఒక్కోసారి అనంతంగా అందుబాటులోకి వస్తుంది. సత్యంతో, ట్రూత్ తో కనుక మనం ఉండగలిగితే అనంతమైన శక్తి అందుబాటులోకి వస్తుంది. రైట్. మూడోది వచ్చేసరికి మనకి మూడవ శక్తి నియమం వచ్చేసరికి లాస్ ఆఫ్ ఎనర్జీ, యూనివర్సల్ లాస్ ఆఫ్ ఎనర్జీలో మూడోది వచ్చేసరికి ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఈస్ ట్రాన్స్ఫర్మ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ దీన్ని ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి మార్చుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, శక్తి అనేది అనంతంగా అందుబాటులో ఉంది, ఇక్కడే ఈ క్షణమే అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం ఆ శక్తిని స్వీకరించుకొని, శక్తిని మనం తీసుకొని, లేకపోతే అంతటా ఉన్న శక్తిని మనం ఏ రూపంలోకైనా తీసుకోవచ్చు. మన యొక్క ఆలోచన ద్వారా, మన యొక్క ఫీలింగ్స్ ద్వారా, మన యొక్క సంకల్పాల ద్వారా దాన్ని ఏ రూపంలోకైనా ఆ రూపంలోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతుంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది ఇక్కడ. అంటే చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఒక ఎనర్జీ ఇంకో రూపంలోకి వెళ్ళింది, ఇంకొక రూపాన్ని తీసుకుంది. అదే విధంగా ఇప్పుడు నేను ఆహారం తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహారం తీసుకున్నాను. ఆహారం తీసుకున్నది ఏమైంది, బయోకెమికల్ ఎనర్జీగా మారిపోయింది. అంటే లోపల మొత్తం కూడా డైజెస్ట్ అయిపోయింది, జీర్ణం అయ్యేసేసి అది ఆ ఆహారంలో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయ్యి నాకు శరీరంలో నాకు శక్తిని ఇచ్చాయి, అంటే సత్తువుని నింపాయి. ఈ శక్తి తోటి నేను ఏం చేశాను, వర్క్ చేశాను. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో వర్క్ చేసినందుకు నాకు 2000 రూపీస్ వచ్చాయి అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ యొక్క శక్తిని నేను తీసుకొనేసేసి మళ్ళీ నేనేం చేశాను, ఆ యొక్క ఎనర్జీని, అంటే నేను వర్క్ చేయటం ద్వారా, అంటే పని చేయటం ద్వారా ఈ పని అనేది ఏ రూపంలోకి మారింది, అంటే పని చేయటం ద్వారా విడుదలైన శక్తి అనేది డబ్బు రూపంలోకి మారింది. అంటే డబ్బు రూపంలో తీసుకున్నాను, అది కూడా ఎనర్జీ, మనీ కూడా ఎనర్జీ. ఇప్పుడు నేను మళ్ళీ 2000 తీసుకునేసేసి మళ్ళీ ఒక 100 రూపాయలు పెట్టేసి 200 పెట్టేసి ఒక హోటల్కి వెళ్ళేసేసి భోజనం చేశాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను పని చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ నేను నిద్రపోయాను. నిద్రపోవడం ద్వారా నాకు ప్రాణశక్తి వచ్చింది. మళ్ళీ లేచాను ఉదయం. మళ్ళీ నేను టిఫిన్ చేశాను, లేకపోతే భోజనం చేశాను. సో ఇట్లా చూడండి, ఎనర్జీ అనేది ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతూనే ఉంటుంది. సో మనం తీసుకున్న ఆహారం పనిగా మారుతుంది, అంటే పని రూపంలో చేయడం ద్వారా పనితో మనం పని చేసిన పని అనేది డబ్బు రూపంలోకి వస్తుంది. సో డబ్బు కూడా ఎనర్జీ లాగానే పని కూడా ఎనర్జీ మనం తీసుకోవాలి. సో ఎనర్జీ అనేది మన ఫిజిక్స్ సూత్రాల ప్రకారం ద ఎబిలిటీ టు డూ వర్క్, శక్తి చేయగలిగే సామర్థ్యాన్ని మనం పని అంటాం. ఎనర్జీ అంటాం. పని చేయగలిగే సామర్థ్యం. పని చేయగలిగే సామర్థ్యాన్ని మనం శక్తి అంటాం. సో శక్తి అనేది ఎప్పుడు కూడా నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాబట్టి మీరు అనంతంగా ఉన్న శక్తిని ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు. ఆరోగ్యంగా మార్చుకోవచ్చు, సంపదగా మార్చుకోవచ్చు, సమృద్ధిగా మార్చుకోవచ్చు. జీవితంలో మీకు కావాల్సిన వాటన్నిటిని కూడా పొందవచ్చు. సో ఎనర్జీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీ గుణాలను కనుక మీరు మార్చుకోగలిగితే శక్తి ఎక్కువగా అందుబాటులోకి వస్తుంది. మీరు సత్యంతో ఉండగలిగితే అనంతమైన శక్తి అందుబాటులోకి వస్తుంది. అనంతమైన శక్తిని మీరు ఏ రూపంలోకైనా మార్చుకోవచ్చు.
యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఎనర్జీ ఇంటూ అనదర్ స్టేట్. సో ఇలా ఈ 3 శక్తి సూత్రాలని కనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, లోతుగా అవగాహన చేసుకోగలిగినట్లయితే, ఈ 3 సూత్రాలను కనుక రోజు మనం అప్లై చేయగలిగినట్లయితే, మన రోజంతా చాలా యాక్టివ్‌గా, ఆనందంగా ఉంటాం. సో వీటి మీద మనం చాలా డీప్‌గా డిస్కస్ చేయాలి అనుకుంటే, మీరు తెలుసుకోవాలనుకుంటే, కింద ఉన్న నెంబర్‌కి నాకు వాట్సాప్ చేయండి. మనము ఇంకా మన మెడిసిన్ క్లాసెస్‌లో ఇంకా డీప్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా లోతైన విశ్లేషణ చేసి వీటి మీద మనం ప్రాక్టికల్ క్లాస్‌లో కూడా కండక్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్.